హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే డాన్స్ చేయాలి మనం. ఎందుకు డాన్స్ ఎందుకు వేస్తున్నావు? ఫస్ట్ అది చెప్పు. డాన్స్ ఏమైనా తేరగా డాన్స్ చేస్తున్నావు? డాన్స్ ఎందుకు ఎత్తున్నావు? ఏమంటే ఎత్తవా? ఏమంటే ఎత్తవా? తలకాయ నొత్తుందా? ఉందా అసలు తలకాయ ఉందా అసలు? తలకాయ లేని మాట్లాడతాడు. సరే కానీ డాన్స్ వేయడానికి కారణం ఏంటంటే దివ్యాకి భరణికి లొల్లైంది. భరణి ఫస్ట్ టైం భరణి గారిని అంత సీరియస్ అవ్వడం చూడడం ఫస్ట్ టైం ఇన్ని ఎపిసోడ్లలో అంటే ఆమె వచ్చి 4 వారానికి వచ్చిందేమో కానీ 4 వారం నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ దేనికి సీరియస్ గాని భరణి నిన్న దివ్య విషయంలో సీరియస్ అయ్యిండు. ఎందుకంటే మొన్న నాగార్జున సార్ గట్టిగా ఇచ్చింది కదా, మస్తు అనిపించింది నాకైతే ఎపిసోడ్. నిన్న భరణి నామినేషన్ హైలైట్ అనిపించింది. భరణి నామినేషన్ దివ్యాని నామినేట్ మొన్న నాగార్జున సార్ గట్టిగా గుద్దముసంగా మాట్లాడింది కదా, నువ్వే చెప్పి నేను అన్నట్టుగా గట్టి అనేసరికి బిడ్డ గాడికలో గాలింది. గాడికలో గాలి ఎప్పుడు దొరుకుతుందా సందు, ఎప్పుడు దొరుకుతుందా చూసిండు. కానీ అంతైనా సందు దొరికింది. ఇక చికెన్ ఎగిరింది అంతే. కానీ పాయింట్స్ కరెక్ట్ పెట్టలేదు అనిపించింది. మీకు అనిపించిందా? ఎందుకంటే ఏదో ఓరాల అంతే. కానీ అక్కడ పాయింట్స్ ఉన్నాయి పెడితే అయిపోతుండే. ఏది నీ వల్ల నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయిన దివ్య అని చెప్తే సూపర్ పాయింట్. నువ్వు నా గేమ్ను కావాలని ఆపుతున్నావు, నువ్వు నాకు ప్రతి దానికి నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నావు, ప్రతి విషయంలో నన్ను కావాలని ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతున్నావు దివ్య అని చెప్తే కరెక్ట్ పాయింట్. అట్లా చెప్పకుండా నీ వల్ల నాకేం గేమ్ పాడవట్లేదు, నా గేమ్ నేను ఆడుతున్నా, దీనికి నామినేషన్ పాయింట్ చెప్పడం అనేది ఫాల్తు నామినేషన్ అనిపించింది. అందుకే కదా మరి సేఫ్ గేమ్ లాగా ఆడిండు. అది చెప్పడం ఏదో కరెక్ట్. సేఫ్ గేమర్ అనే ఒక నంది అవార్డు ఇచ్చింది. ఏం అవార్డు? నంది అవార్డు. పంది అవార్డు ఏం రాలేదు. అదే మనకి అదే ఇస్తారు బయట. అయితే గేమ్ పరంగా నాకు నీ వల్ల ప్రాబ్లం అవుతుంది, నువ్వు మాటికి నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నావు, ప్రతి విషయంలో నన్ను తీసుకొస్తున్నావు, నీ గేమ్ ఏదో నువ్వు ఆడిసావు, నా గేమ్ ఏదో నేను ఆడిసి వస్తా అని చెప్పే విధానంలో చెంప కొట్టినట్టు చెప్తే మస్తు ఉంటుండే. చెప్పుతున్నానే చెప్పనియో ఏంది 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 బుల్లెట్ దించుతా డిష్ 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 అర్థమైందా? సరే, నాకైతే ఈ సీన్ హైలైట్. మీకు హైలైట్ అయితే ఖచ్చితంగా దీనికి లైక్ వేసుకొని వర్రి. ఇక తర్వాత వచ్చేసి నామినేషన్స్లల్లా ఈసారి పెద్ద ప్లానింగే వేసిండు బిగ్ బాస్. ఫస్ట్ ఏమన్నాడు, 5 minutes టైం ఇచ్చిండు. 5 minutes టైంలో మీరు ఎంతనా నొరుకొర్రి. ఇంకొకటి క్లియర్గా ఏం చెప్పిండంటే బిగ్ బాస్ హౌస్లో మీరేసే నామినేషన్స్ మీకోసం కాదు, మీ మాటలు జనాలకు చొచ్చుకొని పోయేలా ఉండాలి అని చెప్పిండు. మరి వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళ పర్సనల్ నామినేషన్లు వేసినట్టు అనిపించింది. చాలా వరకు అట్లనే అనిపించింది. నాకు రీతు నామినేషన్ దివ్య మీద హైలైట్ అనిపించింది. వాళ్ళిద్దరు ఎప్పుడు వేసుకునేదే కదా. దివ్య మీద రీతు నామినేషన్ ఏందనంటే నువ్వు ఒక్కరిని అంటే ఇట్లా మ్యానికులేట్ చేసి 10 మందిని గుంపుగా తీసుకొని వాళ్ళని బాణాల్లాగా ఇసురుతుంది కదా జనాల మీదకి, ఆ విషయం మీద నామినేషన్ చేసింది ఒక పాయింట్. ఇంకొకటి వచ్చేసి తనుజాకి సపోర్ట్ చేస్తా అని చెప్పి మోసం చేసింది కదా. తనుజాకి సపోర్ట్ చేస్తాను ఒకరితో చెప్పుడు, తనుజాని తీసేస్తాను ఒకరితో చెప్పుడు, నక్కజిత్తులు వేషాలన్నీ వేసింది కదా. ఆ నక్కజిత్తులు వేషాలన్నీ వేసినందుకు గాను నామినేషన్ వేస్తున్నా. దాన్ని ఏమంటారు అంటే పెట్రోల్ పోసి అంటు పెట్టిన మధ్యలో దాన్ని ఏమంటారు కానీ ఏమో నాకు తెలియదు. పానకంలో పుడక లెక్కన ఏ పుడకనో నీకు సామెత రావు, చక్కగా నువ్వు చెప్తావు. వస్తున్నాయి కానీ కిందకి వస్తున్నాయి అంటే బయటకు వెళ్తారు, గిడ ఆగుతున్నాయి బయటకు వెళ్తారు. ఇది ఇళ్ళకెచ్చలు గుంజన్న నాలుక బట్టి బయటకు వస్తలేవు, ఈయన ఉన్నాయి కానీ బయటకు వెళ్తలేవు. అయితే అది ముచ్చట. ఇక ప్రతి దాంట్లో బాణాలు వేసి అంటే మనుషులను ఈజీగా
మ్యానిపులేట్ చేస్తుంది దివ్య అనే పర్సన్. మనుషులను నిజంగానే ఈజీగా మ్యానిపులేట్ చేస్తుంది. ఆ విషయంలో రీతు చేసిన నామినేషన్ నాకు సూపర్గా అనిపించింది. కానీ తనుజ వచ్చేసరికి గౌరవ్కి నామినేషన్ వేసింది, నాకు అది నచ్చలేదు. ఎందుకనంటే దివ్య మీద పాయింట్స్ బోలెడు ఉన్నాయి, చెప్పలేనన్ని పాయింట్స్ ఉన్నాయి తనుజకి. ఏమంటావు? అదే కదా వేయలేదు కదా నామినేషన్. అదే కళ్యాణ్ అనేటోనికి కూడా దివ్య మీద పాయింట్స్ బోలెడు ఉన్నాయి. కళ్యాణ్ అనేటోనికి కళ్యాణ్ నిజంగా కరెక్ట్ గా కప్పు తీసుకోవడానికి దగ్గరలో ఉన్నా కూడా నాకొద్దురా కప్పు అని నిజంగా కాలుతుంది అన్నట్టే వేసలేస్తుండు. ఎందుకనంటే నువ్వు స్టాండ్ తీసుకునే టైంలో తీసుకోకపోతే నువ్వు దేశం కోసం మరి ఇంత ఎట్లా కొట్లాడుతావు నాకు అర్థం కాదు. ఇక ఒకటి మన కళ్యాణ్ విషయంలో దివ్య చేసిన తప్పేంది? ఫస్ట్ వాళ్ళ టీం అని తెలిసి కూడా ఆడ ఏమంటారు క్యాప్టెన్సీ కంటైనర్ కోసం స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి తీసేసిండు. అదొక పాయింట్ ఉందా? ఆ పాయింట్ మీద నామినేషన్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి తనుజాకు హెల్ప్ చేస్తా, తనుజాను తీయను అని చెప్పి మోసం చేసింది ట్రైన్ టాస్క్ లా. ఆ విషయంలో కూడా నామినేషన్ చేయొచ్చు. ఆల్రెడీ ఆడ చెప్తూనే ఉన్నాడు, నాగార్జున సార్ కూడా మొన్న చెప్పిండు. అంత చెప్పినాక కూడా నామినేషన్ నువ్వు సిల్లీగా నిఖిల్ మీద తీసుకుపోయినావు నామినేషన్. కళ్యాణ్ నిజంగా నువ్వు అంటే కప్పుకి దగ్గరలో ఉన్నా కూడా నీ పరిస్థితి ఎట్లుందంటే నాకు కప్పద్దు ఏమద్దు, నేను ఆడే ఆట ఆడతా, నాకు నిజాయితీగా ఎంత ఆడతా అంత ఆడతానంటే నువ్వు నిజాయితీగా ఆడింది ఏడగనిపిస్తుంది. దివ్య విషయంలో నువ్వు చేసింది రాంగ్. తను నామినేషన్ తీసుకొస్తారనుకున్నారు, అందరు ఎక్స్పెక్ట్ చేసింది కళ్యాణ్ అనేటోడు దివ్యని నామినేషన్లకు తీసుకొస్తాడు, చేసిన తప్పుకు నామినేషన్లో ఉండాలనుకుంటాడు అన్న పాయింట్స్ ని తీసి పడేసి నిఖిల్ మీద సిల్లీగా నామినేషన్ వేయడం అనేది కరెక్ట్ అనిపించలేదు నాకు. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ గేమ్లో మొన్నటి గేమ్లో కళ్యాణ్కి ఎంత వరకు రాలేదో అట్లా నిఖిల్ కూడా తీసేసిర్రు. కళ్యాణ్కి ఛాన్స్ రాలేదు, నిఖిల్కి కూడా ఛాన్స్ రాలేదు. కాబట్టి నిఖిల్ నిరూపించుకోకపోయిండు. అంటే గేమ్ ఆడి నిరూపించుకోవాల్సింది, గేమ్ ఆడలేడు కాబట్టి ఏం చేస్తాడు? నిరూపించుకోలేడు. ఆ నామినేషన్ సిల్లీ నామినేషన్. అది నువ్వు తర్వాత అంటే సెకండ్ ఆప్షన్ ఉన్నప్పుడు వేసి ఉంటే బాగుండేది. ఫస్ట్ ఆప్షన్ లో స్ట్రాంగ్ గా దివ్యనే ఉంది కాబట్టి దివ్యకి వేస్తే ఇంకా బాగుండేది అనిపించింది. మరి చెప్పాలి కదా, అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పాలి కదా. చెప్పు, నువ్వు చెప్పు, నీకేం అర్థమైంది చెప్పు. చెప్పు, వింటున్నావు కదా. రామాయణం అంతిని రామునికి సీతోళ్ళనంటే ఎట్లుంటది నీ కథ? ఇంత పని అయిపోయినా తర్వాత తనుజ విషయం మాట్లాడుకుందాం. తనుజ విషయానికి వస్తే తనుజకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి దివ్య మీద? అసలు లాస్ట్ వీక్ దివ్య వల్ల తనుజ అనే పర్సన్ క్యాప్టెన్ కాకుండా పోయింది అని నేను అంటా. వేయలేదు, అదే కదా మరి. ఇంత మంచితనం ఎందుకు? అవసరం లేదు. అతి మంచితనం, ధూర్త లక్షణం అంతే లక్షణం. ఇలా అన్ని లక్షణాలు అయినాయి అనుకో. బొంబాయికి పోతున్న తల్లి మాయమ్మ సంచి చదువుకుంటా అమ్మ మాయమ్మ. వాడేదాని వల్ల వినవాడాలి కదా, గట్టిగా వాడు. వినవాడతలేదు మీకు? వినవాడతలేదు. సౌండ్ పెంచుకోరు, మైకులు పెట్టుకో నువ్వు అని చెప్తారు వాళ్ళు. నా వాయిస్ చూడు, బేస్ బాలయ్యలాగా. జై బాలయ్య నువ్వు అనే, జై బాలయ్య అని. జై బాలయ్య అట్లానా? బాలయ్యని ఏంద్రా రే సోట అంటాడు. నేను మెన్షన్ చేయాలని చెప్తా, జై బాలయ్య. మెన్షన్ చేయలేదు అందుకే అట్లా రాలేదని చెప్తా. సరే, ఇంకా తనుజ అయితే నాకు అట్లా అంటే పాయింట్స్ ఉన్నా కూడా నాకు దివ్య మీద నామినేషన్ పెట్టకపోవడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఆ విషయంలో కూడా తనుజ రాంగ్ అనిపించింది. అంటే వీళ్ళు మంచితనానికి పోతుర్రు, మంచితనానికి పోవుడు కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పి చేసుడే నామినేషన్స్. అట్లా పెడితేనే కదా కరెక్ట్ ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినాం. ఎందుకు అంటే లాస్ట్ టైం దివ్య చేసినది ప్రతి ఒక్కరికి, మనకెంత ఓటింగ్ పోల్ పెట్టినా కూడా ప్రతి ఒక్కరు అది రాంగ్ అని అంతగానం అంటారు. మరి ఇంత రాంగ్ అని మనకే అనిపించినప్పుడు వాళ్ళకి హౌస్ లో అంత అనుభవించారు, వాళ్ళు తన వల్ల సఫర్ అయ్యారు. మరి వాళ్ళకి ఎందుకు అనిపిస్తలేదు? ఆ విషయంలో తనుజ ఖచ్చితంగా దివ్యను నామినేషన్ చేస్తే బాగుంటుందే అని నాకు అనిపించింది. కాదు మరి ఎవరు గుండు కానీ ఇమాన్యుల్ చెప్తా ఇమాన్యుల్ దోస్తా ఈ ఫస్ట్ నామినేషన్స్ కంప్లీట్ కానీ. అయితే తర్వాత సంజన విషయంలో సంజనకు ఆబ్వియస్లీ గౌరవ్ నామినేషన్ వేస్తాడని, గౌరవ్ ఆబ్వియస్లీ సంజన కూడా నామినేషన్ వేస్తాడని వీళ్ళిద్దరు డిస్కషన్ ఫస్ట్ లైవ్ లో డిస్కషన్ జరిగింది. గౌరవ్ వచ్చి నా మిన్నే పడతాడు రా అని చెప్పేసి పవన్ తోని సంజన మాట్లాడింది కూడా.
అయితే ఆ విషయాలు ఏంటంటే ఎగ్జిట్లో పెట్టిండు కదా సంజన గౌరవ్ని, ఆ విషయం మీద నామినేషన్ అయితే వేయడం జరిగింది. అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకున్నదే నామినేషన్. అది మనం ఎట్లాగో క్లియర్గా నాకు కూడా అర్థమైంది, రివెంజ్ నామినేషన్ లాగానే చేసుకున్నారు వీళ్ళిద్దరు అని చెప్పేసి. ఇంకా అది అక్కడికి కట్టు. తర్వాత భరణిని ఇమ్ము నామినేషన్ వేయడం అనేది నాకు నిజంగా ఏమంటారంటే కన్నింగ్ వేషాలు వేసే ఇమ్ము ఇంకొకసారి తను కన్నింగ్, ఇంకొకసారి తను సేఫ్ లేరు అన్న రేంజ్ లో నిరూపించుకున్నాడు అనిపించింది. అన్ని కన్నింగ్లే అన్ని. ఎందుకంటే వాడు చెప్తున్నా కదా, వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అంత ఆల్బితారు కాలే. వాడు ఎన్ని చేసినా వాడినైతే ఎవ్వడు ఎత్తలేదు. ఎందుకు వాడిని అది గుంజుకున్నాడు పవర్. వాడు అటుకులో ఇటుకులో పెడుతూనే ఉన్నాడు, అయినా ఆయనకి ఎవ్వడు ఎత్తలేడు. ఎందుకు భయపడుతురా లేకపోతే ఎట్లా నాకు అర్థమైతలేదు. కాదు బిగ్ బాస్ చెప్పిండేమో ఆయనకి ఏకమని. అట్లా కాదు. ఇమ్ము ఏమైందంటే ఇమ్ము విషయంలో భరణిని గేమ్ ఆడి ఇంట్లోంచింది ఇమ్మునే కదా గేమ్ గెలిచి. ఆ విషయానికి వస్తే ఇమ్ము మరి భరణి గారికి ఒకవేళ నామినేషన్లో ఇట్లా పాయింట్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే నామినేట్ చేయకుండా కూడా చెప్పొచ్చు కదా. మరి నామినేషన్ చేసిందంటే కావాలని బయటకు వెళ్ళాలని కదా. అది కన్నింగ్ వేసాము. ఇవన్నీ నామినేషన్ ఇట్లా జరిగిపోయినాయి. మెయిన్ హౌస్ మేట్స్ వచ్చేసి తీసుకున్న నామినేషన్స్ అయితే రీతుని నిఖిల్ నామినేట్ చేసిండు. నిఖిల్ చెప్పిన పాయింట్స్ నాకు అంత కరెక్ట్ అనిపించలేదు, కానీ నామినేషన్ అయితే జరిగింది. రీతు, నిఖిల్, గౌరవ్, దివ్య, భరణి, సంజన వీళ్ళు మెయిన్ నామినేషన్ ఉన్నోళ్ళు. వీళ్ళందరిలో ఎవరు పోతారో చెప్పరు ఒకసారి. వీళ్ళు మెయిన్ నామినేషన్. హైలైట్ ట్విస్ట్ ఇక్కడ ఉంది. ట్విస్ట్ చెప్పనియవు. ట్విస్ట్ ఏమైందంటే వీళ్ళను డైరెక్ట్ వీళ్ళు అంటే హౌస్ కంటెస్టెంట్స్ ఏమంటారు వీళ్ళని, కంటెస్టెంట్స్ అందరూ ఒకరికొకరు ఇట్లా నామినేషన్ చేసుకున్నారు. బిగ్ బాస్ వచ్చేసరికి ప్రతి ఒక్కరిని పెట్టి పడేసిండు నామినేషన్లో, అందరినీ నొక్కిండు. మంచి పని చేసిండు. అంటే మేమేం అనుకున్నామంటే అమ్మయ్య ఈసారి తనుజ ఫ్యాన్స్ కి కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఊపిరి పీల్చుకుంటారు, ఇంకా ఈసారి వీళ్ళిద్దరు లేరు నామినేషన్ లా, వీళ్ళు చిల్లుకుంటారు బయట వాళ్ళు చిల్లుకుంటారు అని చెప్పేసి మేము అనుకున్నాం. సడన్ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో మొత్తం ఉన్న వాళ్ళంతా నామినేషన్ లో పోయి దావరి అవసరం లేదు మీరు ఇంట్లో అని చెప్పేసి నామినేషన్ వేసిండు. వచ్చిండు, తీసుకున్నాడు. హైలైట్ ఏంటంటే ఆడ ఓటింగ్ పోల్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరి నామినేషన్ లో తీసుకున్నారు. తీసుకున్నాక ఇమ్ముని నామినేషన్ లకు తీసుకొని అది హౌస్ మేట్స్ చేతిలో పెట్టిండు. ఎట్లా పెట్టిండు అని అంటే, ఇప్పుడు ఇమ్ము క్యాప్టెన్, ఇమ్యూనిటీ దక్కాలన్నా అవసరం లేదా అని మీరు ఓటింగ్ వేసేదాన్ని బట్టి ఇమ్ము నామినేషన్ లో ఉండాలనా లేదా అని తెలుసుకోవచ్చు అని చెప్పిండు. ఏం చేసిరు పిచ్చోళ్ళు తెలుసా, అందరు పోయి అవసరం లేదు నామినేషన్లో అవసరం లేదు నామినేషన్లో అవసరం లేదు అని చెప్పేసి ఓట్లు గుద్దిరు. ఎందుకు వద్దట, ఇమ్యూనిటీ కావాలన్నట, ఉండనట. అంటే ఈసారి నామినేషన్ లో ఇమ్ము వద్దు. వాడు ఎప్పుడు వచ్చిండని అది ఒక్క గౌరవ్ ఒక్కడే కరెక్ట్ వేసిండు. గౌరవ్ వేయడానికి కారణం గౌరవ్ ఒక్కడే వేసిండు. గౌరవ్ వేయడానికి కారణం ఏం తెలుసా, గౌరవ్ది పవర్ తీసుకున్నాడు కదా, సెల్ఫిష్ ఇమ్ముకి నామినేషన్ లో ఉండాలి ఇమ్ము అని చెప్పి నామినేషన్ గుద్దిండు. ఇమ్ము గౌరవ్ ఒక్కడే నామినేట్ చేసిండు, మిగతాలంతా చేయకపోయేసరికి ఇమ్ము నామినేషన్ లో లేడు. ఇది ఫైనల్లీ నాకు అనిపించింది ఏంటంటే ఇమ్ము నామినేషన్ లో ఉండాలి. ఉంటే అదేంటి ఆ నొప్పి ఏంది, నామినేషన్ దాకా వచ్చుడు ఈజీ కాదు, నువ్వు చెప్పినంత ఈజీ కాదు, పాయింట్స్ గట్టిగా పెట్టాలి. భరణి గారి మీద నువ్వు అనవసరంగా, అంటే భరణి గారి మీద నీకు పాయింట్స్ ఉంటే మరి నువ్వు ఎందుకు కాపాడినావు, ఎందుకు తీసుకొచ్చినావు, ఎందుకు గేమ్ ఆడి గెలిపించినావు, ఎందుకు తర్వాత నువ్వు ఉండాలన్నా ప్రతిసారి ఎందుకు మాట్లాడుతున్నావు. ఉండాలనేటోడు నామినేషన్లు వేయడు, వెళ్ళాలనేటోడు నామినేషన్లు వేస్తాడు. అంటే వెళ్ళాలని చెప్పుకుంటూనే ఉండాలని కన్నింగ్ మాటలు మాట్లాడుతున్నావు. ఈ డబల్ గేమ్ అంతా ఆపితే మంచిగా ఉంటుంది. లేదంటే నామినేషన్లోకి వస్తే నీకు ఈ స్పృహలో వస్తావు, ఏంది అసలు ఏంది మ్యాటర్ ఏందని తెలుస్తుంది అని నాకు అనిపించింది. నామినేషన్లను అయితే ఈసారి అందరు ఉన్నారు, ఒక ఇమ్ము తప్ప. మరి మీ ఓటు ఎవరికి వేస్తే కరెక్ట్ ఉంటుంది, ఎవరి ఉంటే బిగ్ బాస్ హౌస్లో గేమ్ కరెక్ట్గా ఆడతారు, కన్నింగ్ వేషాలు ఎవరున్నారు అనేది ఆలోచించుకోవాలి. నేనైతే క్లియర్గా చెప్తున్నా, నా ఓటు దివ్యకైతే వాడది. ఎందుకనంటే తను చేసిన పని అట్లాంటిది కాబట్టి. నువ్వేమంటావు? నువ్వు కూడా వేయవా? వేయడట. ఇక మరి మీ ఇష్టం, మేము వేయకమని ఏం చెప్తలేము, మళ్ళీ మన మీద పడతారే ఇల్లు. అయ్యో మీరు అట్లా చెప్తురేంది, ఇష్టం వాడు.
మేమైతే ఎవరు నచ్చినప్పుడు వానికి వేసుకుంటారు. మేమైతే మాకు నచ్చిన వాళ్ళకి మేము వేసుకుంటాం అంతే. ఎవడేంది చెప్పేది? నాకు నచ్చింది నేను వేసుకుంటా, ఆమెకు నచ్చింది ఆమె వేసుకుంటా, ఆమెకు నచ్చిన ఎవరికి నచ్చిన వాడు వేసుకుంటూ ఉంటాడు. నీకు నచ్చింది నువ్వు కూడా వేసుకో. అంతే. అది ఇది కామెంట్ కాదు, నీకు నచ్చింది నువ్వు వేసుకో. అది ఇక మీరు అన్ని కొన్ని కామెంట్లకు వచ్చిన వాళ్ళకు రియాక్ట్ అయ్యాము ఒకసారి. నెగిటివ్ కామెంట్ అంతా చేపలు పట్టాల లైట్. నెగిటివ్ కామెంట్లు వచ్చిన వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాను, ఎన్ని నెగిటివ్ వస్తే మేము అంత ఎదుగుతున్నామని గుర్తుపెట్టుకోరు. మీరు నెగిటివ్ పెట్టి ఆడనేమంటారు, మేము మాత్రం ఇంకా ముందుకు పోతున్నాం అంతే. మీ నెగిటివిటీ మాకు ఎంత వేసినా మేము పాజిటివ్గానే రియాక్ట్ అవుతాం. పాజిటివ్ కామెంట్స్కి మేము రియాక్ట్ అవుతాం. లేదు పాజిటివ్ కామెంట్స్లలో కూడా కొందరు అంటే అక్క ఇది ఇట్లా అని చెప్పి రిసీవ్ చేసుకుంటాం. అవును, ఆ వేలో మీరు చెప్తుంటే ఆ పాయింట్స్ మేము తీసుకొని అవి మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో మారుస్తున్నాం. అంతేగాని నెగిటివ్గా మీరు రివ్యూలకే వనికిరారు అట్లా ఇట్లా అంటే పుట్టంగానే ఎవరికి నడక రాదు. అర్థమైందా? నీకేమొచ్చు అది చెప్పు ఫస్ట్. అది నువ్వు నాకు చూసి పెడుతున్నావు అంటే నీకు ఏది రాదన్నట్టే. ఏది రాదు వచ్చినోడు ఎవరు తింటాడు, రానోడు ఇంకే ఏదో బిల్డప్ లెక్క ఉంటాయి. వాడు 7 చేపలు పడతాడు తెలుసా, ఆనే పడతాడు. అది అది మీకు తెలిసి పడతాడు చేపలు ఆడు. ఓకే, ఇది ఫైనల్గా రివ్యూ. దివ్య అనైతే నామినేషన్లో ఉంది, మరిగా చూసుకోర్రి. చాలా వరకు ఓటింగ్ పరంగానే అయితే వచ్చిర్రు. ఓటింగ్ అయితే గట్టిగా అయ్యి. నేను ఓటింగ్ పోల్ పెట్టినప్పుడు కూడా దివ్య ఎలిమినేట్ అవ్వాలని చెప్పి చాలా వరకు పెట్టిరు. ఇట్లాంటి కామెంట్స్ ఇప్పుడు జాగ్రత్తగా చూసుకొని మరి ఓటింగ్లో నామినేషన్లో దివ్య ఉంది. మరి ఓట్లు ఎవరికి పడాలి, ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి, ఎవరు కప్పు గెలవాలి, ఎవరు టాప్ 5 ఉండాలి, ఈ పాయింట్స్ మీద మెయిన్ గుర్తుపెట్టుకొని మీరైతే ఓటింగ్ అయితే చేయర్రి. ఇది రివ్యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ప్రోమోస్ వీడియోస్తోని వస్తాను. కానీ మీరు లైకులు కొడతలేరు, ఎక్కువ మొత్తం చూస్తలేరు. నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పిన, మీ లవర్ల మీద ఒట్టే, మీ మొగళ్ళ మీద ఒట్టే, మీ పిల్లల మీద ఒట్టే. అర్థమైందా? ఆనా ఆనా అంటారు ఇష్టం. ఆనా ఆనా కొట్టుర్రి, మొత్తం చూడుర్రి జరపకుండా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ చూస్తున్నాం. బాయ్ బాయ్.